ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు ఇలా నన్ను కట్టేసి హింసిస్తున్నారు? డబ్బు కోసం మేము ఎలాంటి అడ్డమైన పనులైనా చేస్తాం. అందుకే ఆ విద్యాదేవి మీకు డీల్ ఇవ్వలేదు. ఏంటంటున్నారు? ముందు మా ఆయనకి ఫోన్ చేయండి. ఏదో ఒక రకంగా మీతో డీల్కి ఒప్పిస్తాను. జనార్దన్ మీ భర్త కాదన్నారు, ఇంకో వైఫ్ ఉందన్నారు. ఇంకొక వైఫ్ ఉంది. నేను కూడా జన వైఫ్ని. నిమిషానికి ఒక మాట మాట్లాడుతున్నారేంటి? ఒక మాట మీద ఉండరా మీరు? ముందేమో మీరే జనార్దన్ వైఫ్ అన్నారు, తర్వాత ఇంకో ఆవిడ ఉందన్నారు, ఆ తర్వాత మీరే ఆయన వైఫ్ అన్నారు. ఇన్ని రకాలుగా మాట్లాడితే మేము ఏ మాట నమ్మాలి? ఏం చెయ్యండ్రా నాయనా, మా ఇంట్లో అలాంటి స్టోరీ నడుస్తోంది. స్టోరీలు మీరు చెప్తూ మీ ఇంట్లో స్టోరీ నడుస్తుందంటారేంటి? ఈ స్టోరీ అంతా ఎందుకు? నేను జన వైఫ్ని కాదని నమ్మితే నన్ను వదిలేయండి. మిమ్మల్ని వదలడం కుదరదు. అయితే జనాకి ఫోన్ చేయండి. సరే, మీకోసం కాకపోయినా మా కోసం చేస్తాం. ఇడియట్స్. ఎవరు డాడ్? ఆఫీస్కి వచ్చిన వెధవలు మళ్ళీ కాల్ చేస్తున్నారు. మెడబట్టి బయటికి గెంటేసినా వాళ్ళకి బుద్ధి రాలేదా? మళ్ళీ వాళ్ళేనా అండి? లిఫ్ట్ చేయకండి, వాళ్ళ నంబర్ బ్లాక్ చేయండి. రెండు సార్లు కాల్ చేశాం. మీ ఆయన కాని ఆయన మా నెంబర్ చూసి కాల్ కట్ చేస్తున్నాడు. అయితే నా సెల్ ఫోన్తో కాల్ చేయండి. మీ ఫోన్ ఎక్కడా? ఛ! నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను. ఒక పని చేయండి, మా ఇంటి ల్యాండ్ లైన్కి కాల్ చేయండి. నంబర్ చెప్పండి. హలో, ఎవరండి? మీరెవరు? నేను రామ్ గారి భార్యను, జనార్దన్ గారి కోడల్ని. నా పేరు సీత. అవునా కోడలు గారు? మేము మీ అత్తగారిని కిడ్నాప్ చేశాం. మీ మావయ్యతో మాట్లాడాలి, ఒకసారి పిలవండి. ఏంటి కిడ్నాపర్ గారు, కామెడీ చేస్తున్నారా? కామెడీ ఏంటి? మీ అత్తయ్య మా ఎదురుగానే ఉంది. లేదు కిడ్నాపర్ గారు, మా అత్తయ్య మా ఇంట్లో మా మావయ్య పక్కన కూర్చుని భోజనం చేస్తుంది. జనార్దన్ గారి వైఫ్ ఇంట్లోనే ఉండి ఆయనతో కలిసి భోంచేస్తున్నారంట. మీరేమో మీరే ఆయన వైఫ్ అని చెప్తున్నారు. ఇంట్లో ఉన్నది మా ఆయన సెకండ్ వైఫ్, నేనే ఫస్ట్ వైఫ్ని. మీరు కిడ్నాప్ చేసింది మహాలక్ష్మిని అని చెప్పండి. మీరు ఫస్ట్ వైఫ్ అయితే మీ ఆయనతో మీరు ఆఫీసులో ఉండాలి గాని ఇంట్లో ఎందుకున్నారు? అంటే మీకు ఏ విలువ లేదన్నమాట. జనార్దన్ గారి రెండో వైఫ్కే విలువ ఎక్కువ అన్నమాట. మీ బొంద, మీ పిండాకుడు. రోజు నేనే ఆఫీస్కి వెళ్తాను. ఈరోజు నా బదులు అది వెళ్ళింది. ఫోన్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో, నేను మహాలక్ష్మిని. ఎవరు? మహాలక్ష్మిని. ఏ మహాలక్ష్మి? ఏయ్, మీ అత్తయ్యనే.
నేను మీ మామయ్య వైఫ్ నని చెప్తుంటే వీళ్ళు నమ్మట్లేదు. నువ్వైనా చెప్పు. ఓహోహో, అర్థమైంది. మీకు ఆఫీస్లో జనార్దన్ గారి వైఫ్గా విలువ గుర్తింపు లేదని చెప్పి ఇలా ఎవరితోనూ ఫోన్ చేయిస్తున్నారా? మీ పప్పులు నా దగ్గరేం ఉడకవు. పెట్టండి ఫోను. ఏయ్ ఏయ్ హలో సీత, ఏయ్ ఆ సీత కావాలని చేస్తోంది. కావాలని చేస్తుంది మీరు. కాసేపు జనార్దన్ వైఫ్ని అంటారు, కాసేపు కాదు అంటారు. అనవసరంగా మాకు పిచ్చెక్కిస్తున్నారు. మళ్ళీ రెండు పడితే దారిలోకి వస్తుందిరా. మళ్ళీ నన్ను కొట్టారంటే చంపేస్తాను మిమ్మల్ని. నా గురించి తెలియక చేయి చేసుకుంటున్నారు. నేను కట్లు విడిపించుకున్నాను అంటే మీకు మూడుతుంది. ఛీ, ఇలా ఇరుక్కుపోయానంటే ఇప్పుడేం చేయాలి? నేను కిడ్నాప్ అయిన విషయం జనాకి తెలిసేది ఎలా? ఫోన్ చేసింది ఎవరు సీత? గుర్తింపు కోసం పోరాటం చేసేవాళ్ళు మామా. గుర్తింపు కోసం పోరాటం చేసేవాళ్ళ అంటే ఎవరు? మీలాంటి వాళ్లే చల్లహే. మేం పోరాటం చేయడం ఏంటి? మాకు కావలసినంత గుర్తింపు ఉంది. టక్కన మిమ్మల్ని గుర్తుపట్టే ఓ 10 మంది పేర్లు చెప్పండి. నువ్వు ఆగు చలపతి. నువ్వెవరి గురించి చెప్పావు సీత? ఎవరోలేండి మావయ్య. ముందు మీరు అన్నం తినండి. ఎవరో చెప్పొచ్చు కదా సీత. కొన్ని విషయాలు కొంతమందికి కొంతవరకే తెలుస్తాయి అత్తమ్మా. నాకు అంతే. ఏంటో సీత, నీ మాటలు ఏం అర్థం కావడం లేదు. నువ్వు కూర్చో, భోంచే. పిన్ని ఎక్కడుందో, అన్నం తినిందో లేదో. ఈవిడేం చేద్దాం సురేష్? అనవసరంగా రాంగ్ పర్సన్ ఎత్తుకొచ్చినట్లున్నాం. అదే నాకు అర్థం కావట్లేదు నరేష్. కాసేపు జనార్దన్ వైఫ్ అంటుంది, కాసేపు వైఫ్ని కాదు అంటుంది. తను మొండిదైనా అయి ఉండాలి, లేదా పిచ్చిదైనా అయి ఉండాలి. ఈ పిచ్చోళ్లతో మొండోళ్లతో మనకెందుకు? ఎలాగో ఎత్తుకొచ్చేసాం కదా, చంపేసి 4 ముక్కలుగా నరికేసి మూటగట్టి రోడ్డు పక్కన పడేసిపోదాం. రోడ్డు పక్కన మూట పడేస్తే డౌట్ వస్తుందేమో. కాల్చి బూడి చేస్తే బెటరేమో. రే, మీరు కిడ్నాపర్సా హంతకులా? నన్ను చంపుతానంటారేంట్రా? మొన్ననే చచ్చి బ్రతికొచ్చాను. అంటే నువ్వు దయ్యానివా? మనిషి రూపంలో తిరుగుతున్న ప్రేతాత్మవా? నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, మనిషినే. నన్ను చంపితే మీకు డీల్ కాదు కదా, చిల్లి గవ్వ కూడా రాదు. నువ్వు బ్రతుకున్నా మాకు ఉపయోగం లేదు. ఎందుకు లేదు? నన్ను మీరిలా కిడ్నాప్ చేశారని మా ఆయనకి తెలిస్తే మీకు కోట్లు ఇస్తాడు. కానీ నువ్వు జనార్దన భార్యవు కాదు కదా, నీకోసం ఆయన ఎందుకు కోట్లు ఖర్చు పెడతాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.